యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Brother Rajababu Mosuganti, founder God servant of Yesu Raktame Jayam Ministries. Our mobile number 9292201542, 9966327361, 6281317132. Today is 31st January 2025, 11:04 AM. ప్రభు ఈ ఉదయకాలాన నాతో పాటు మా యూట్యూబ్లో ఈ వీడియో వేస్తాం కనుక ఈ వీడియోని మా యూట్యూబ్కి విజిట్ చేసి ఈ వీడియోని, ఈ వాక్యాన్ని, ఈ మాటలని వినిచున్నటువంటి వారు ఈ వీడియోని చూసి మాటలు వినిచున్నటువంటి వారందరికీ దేవుడు ఏర్పాటు చేసిన వాక్యం నహూము గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు నేను మనందరి కోసం చదివి వినిపిస్తాను. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినివే పాడైపోయేనే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదమో అందురు. ఇది మరొకసారి చదువుతాను ఇదే వాక్యాన్ని. నహూము గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనం జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినివే పాడైపోయేనే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదమో అందరూ. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే నహూము గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకున్నాం. అధ్యాయం 1 నుండి 7 వచనాలు. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసంతోనూ బలాత్కారంతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రుక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి. చాలామంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి
పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనం జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినువే పాడైపోయినే దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదము అందరూ. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నినువే పట్టణం అనేది పాత నిబంధన గ్రంథంలో నహూము ప్రవక్త రాసినటువంటి ఈ పుస్తకంలో నినువే పట్టణాన్ని గురించి ఈ విధంగా చెప్పబడింది. అంటే నినువే యొక్క చెడుతనము దేవుని సన్నిధికి చేరిందనమాట. ఇంత ఘోరంగా నినువే యొక్క చెడుతనం ఉంది. సో ఆ పూర్వ రోజుల్లో బిఫోర్ క్రైస్ట్ నినువే పట్టణం ఆ విధంగా ఉంటే, ఆ పట్టణానికి దేవునికి ఏమైనా సంబంధమా ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఆ పట్టణం ఇజ్రాయెల్ దేశానికి చాలా దూరంలో ఉంది. కానీ నినివే పట్టణానికి బాబులోన్ ద్వారా అప్పటి ప్రపంచానికి జరుగుతున్న వ్యాపారాలలో లావాదేవీల్లో చాలా మోసం, హత్యలు, అన్యాయం, దౌర్జన్యం, అక్రమాలు, హృదయ కాఠిన్యం కలిగి జనాలు జీవించడం ఇలాగ జరుగుతుందన్నమాట. ఆ రోడ్డు మీద మాటలు వీడియోలోకి వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఎడిట్ చేసి తీయాలంటే ఎడిటింగ్ రాదు నాకు. వీడియో ఏం చేయాలి? సో ఈ వీడియో చూస్తూ వినుచున్నటువంటి మా యూట్యూబ్ విజిటర్స్కి దయచేసి టేక్ ఇట్ ఈజీ, థింక్ ఇన్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్. ఎందుకంటే రోడ్ సైడ్ ఉన్న మా ఇల్లు, ఈ వీడియో ఎడిటింగ్ రాదు నాకు. అందుకే ఈ ఇంత పీస్ నేను కట్ చేసి తీయడం ఎలాగో తెలియదు. సరే, ఎవరన్నా ఎడిటింగ్ చేద్దామంటే ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. నో వీడియోస్ ఎవరు నమ్ముతుంటే వాళ్ళే జీ దొబ్బేసి వదిలేస్తున్నారు. జీ అంటే కొంచెం భూతి పదంగా ఉంటుందండి. మరి గ్రాంటికం కాదు అది పదం. ఇప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకుని ఎలా వాడగలను. అందుకే కొంచెం ఇంగ్లీష్ లెటర్ జీ ఉపయోగించి దాని భావం వచ్చేలాగా చెప్తున్నాను. ఎంతైనా బాధ ఉంటుంది కదా మరి. నన్ను చాలా వేధించేశారు అన్ని రకాలుగా. ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారనుకున్నానో వాళ్ళే నన్ను బాగా దారుణంగా వేధించారు. అది పరిస్థితి. సో ఇప్పుడు ఆ రోజుల్లో నినివే పట్టణం యొక్క ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి దేవుని సన్నిధికి చేరింది. సో ఆయన సృష్టించిన భూమిలో ఒక ప్రదేశం పాడైపోతున్నప్పుడు న్యాచురల్గా దాని ఎఫెక్ట్ మిగతా భాగాలన్నిటికీ వెళ్తుంది. మన శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ కణం ఉన్నదనుకోండి, క్యాన్సర్ కణమే కదలే, అదే పోతుందిలే, అదే నయమవుతుందిలే అనుకుంటే కొన్ని రోజులకి అది బియాండ్ కంట్రోల్ అయిపోద్ది. బియాండ్ కంట్రోల్ అయిపోతున్నప్పుడు ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్ కనుక ఇవ్వకపోతే ఏమైపోతుంది? మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది బాడీ అంతా. అప్పుడు బాడీ కాస్త డెడ్ బాడీ అయిపోతుంది. సో దేవుడు కూడా ఆ నినివే పట్టణం ద్వారా ప్రపంచం పాడైపోకూడదు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న ఇజ్రాయెల్ కంట్రీ
పాడైపోకూడదు. సో అని చెప్పి నినివే పట్టణానికి ప్రవక్తలను పంపించి దాన్ని ట్రీట్మెంట్, ఆ పట్టణాన్ని మంచిగా చేయడం కోసం దేవుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ నహూము ప్రవక్త ద్వారా చెప్పించాడు అనమాట. నినివే యొక్క చెడుతనం. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనం ముందు జ్ఞానము గల దానవై, జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనం జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. చిల్లంగితనం అనేది వేశ్యలకి, జారత్వానికి, చిల్లంగితనానికి, వేశ్యలకి దగ్గర సంబంధం ఉంది, చూసారా? సో చిల్లంగి, ఒక స్త్రీ మీద చిల్లంగి చేస్తే అది వేశ్య అవుతుంది అనమాట. ఒక పురుషుడి మీద చిల్లంగి చేస్తే వాడు వ్యభిచారి అవుతాడు. చూసిన దాన్ని ఎలా కావాలనుకుంటాడు, ఇంకా కుక్కలాగా దాని వెంట పడతాడు. అది చిల్లంగి యొక్క ప్రభావం, మనకు వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. నీవు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యములు కలిపి యెహోవా వాక్కు ఇదే. ఇప్పుడు ఈ చిల్లంగి ఎవరు చేస్తారంటే మాంత్రికులు, చేతబడి చేసేవాళ్ళు, మంత్ర కుతంత్రాలు ప్రయోగించేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, కన్బాలిజం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందులో ఆ యాక్టివిటీలో పాల్గొంటారు అన్నమాట. సో దాని యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటంటే జారత్వం. నీవు చేసిన అధిక జారత్వం బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. నినివే పట్టణానికి ఏం చెప్తున్నాడో, నేను నీకు విరోధినై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖం మీదకి ఎత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. ఒక స్త్రీ తన యొక్క మర్మాంగాన్ని నిండు పబ్లిక్లో, ఒక స్త్రీ యొక్క మర్మాంగం నిండు పబ్లిక్లో అందరి దృష్టిలో పడింది అనుకోండి, వివిధ కారణాల చేత. వాళ్ళు దుండగులు, వస్త్రహీనులను చేసిన, లేకపోతే సడన్గా ఒక గాలి వచ్చి ఆ స్త్రీ యొక్క వస్త్రాలు ఊడిపోయినా, లేకపోతే శరీరం నుంచి పైకి లేచిపోయినా, వివిధ రకాలుగా ఆమె యొక్క మానం పబ్లిక్ దృష్టిలో పడిపోయింది అనుకుందాం ఒక 5 నిమిషాలు. అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు మోడర్న్ ఉమెన్ లెగ్గింగ్స్ అని వాడుతున్నారు. లెగ్గింగ్స్ కాళ్ళకి ఇంటర్నల్గా వారు ఫ్యాన్సీ వస్త్రాలు, ఫ్యాన్సీ దుస్తులు, మగవారు ఎలాగా బనియన్ డ్రాయర్ వేసుకుంటారో అలాగే లేడీస్ కూడా వారు లేటెస్ట్ ఇది అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఫ్యాన్సీ దుస్తులు వేసుకుంటూ ఈ దుండగులు, దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు బారి నుండి అవమానం పడుకోకుండా కొంచెం ప్రొటెక్టివ్గా ఉండడం కోసం లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. పంజాబీ సుడీదార్ వేసుకుని లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. నాకు కొంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఉమెన్ సారీ చీర కట్టుకుంటారు కదా భారతీయ సంస్కృతి ప్రకారం, వారు కూడా ఇన్నర్ వేర్స్ వేసుకుంటున్నారు అనమాట. ఇది వరకు మరి ఓల్డ్ పీపుల్ అంత అవేర్నెస్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్నర్ వేర్ వేసుకుంటున్నారు. సో ఎందుకంటే దుర్మార్గం పెరిగిపోయింది. సో ఈ మత ఘర్షణలు, మత విద్వేషాలు ఇవి జరిగినప్పుడు కొంతమంది స్త్రీలని దారుణంగా అవమానించడం మన భారతదేశంలో జరిగింది. మనం చూస్తున్నాం కదా, వార్తల్లో వింటున్నాం, చూస్తున్నాం.
సో నాకు ఈ వాక్యాన్ని బట్టి నేను నీకు విరోధనై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖం మీదకైతే జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపడుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచుదును. నినివే మీద మాలిన్యం వేసి అవమానపరుస్తాను అన్నాడు దేవుడు. అంటే అంత చెడుతనం నినివే పట్టణం చేసింది. పట్టణం చేసిందంటే పట్టణంలో ఉన్న ప్రజలు చేశారు, అందరూ చెడిపోయారు. అప్పుడు నిన్ను చూసి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయినా దాని కొరకు అంగలార్చువారు ఎవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదమో అందరూ. సో నినివే పట్టణాన్ని ఆశ్రయించి వ్యాపారం రీత్యా ప్రక్క దేశాలు దూర దేశాలు అక్కడికి వచ్చి ఉన్న ప్రజలు అక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్నారు అనుకున్న వాళ్ళందరూ పారిపోతారు అనమాట. నినివే పట్టణం యొక్క చెడుతనం విస్తరించింది, దేవుని ఉగ్రతకి గురైపోయిందని. ఇప్పుడు మనలో మన మాట ఒక్క 2 నిమిషాలు మనం భారతీయులంగా మన భారతదేశం గురించి ఆలోచిద్దాం. 2 నిమిషాలు. నినివేకు బదులుగా ఇక్కడ వాక్యంలో భారతదేశము అని మైండ్లో పెట్టుకుని వాక్యాన్ని చెందితే ఎలా ఉంటుంది చూడండి. భారతదేశాన్ని గురించి దేవుడు కనుక ఈ వాక్యం చెప్తే, చక్కని దానవై వేసివై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారమును అమ్మిని వేసిన భారతదేశమా, నీవు చేసిన అధిక జారత్వం బట్టి సైన్యములకు అధిపతి యెహోవాకు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయినే దాని కొరకు అంగలార్చువారెవరు. భారతదేశం పాడైపోయినే దానికోసం అంగలార్చువారెవరు. నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదేమో అందరూ. సో ఈరోజు భారతదేశంలో టాలెంటెడ్ యంగ్స్టర్స్ హైయర్ ఎడ్యుకేషన్ లేదా ఫారిన్ స్టడీ నిమిత్తం అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. అనాథరైజ్డ్గా స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నారు, అనాథరైజ్డ్గా సెటిల్ అయిపోతున్నారు. యాజ్ ఆన్ డేట్ అమెరికాలో 70 లక్షల 70 లక్షలు అని చెప్పి న్యూస్లో అన్నారు. మార్నింగే విన్నాను నేను. అది వేలో లక్షలో కన్ఫ్యూజను. సో 70 లక్షలు కావచ్చు, లేదంటే తెలుగువారు మాత్రమే 70,000 కావచ్చు. న్యూస్ కరెక్ట్గా నేను కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. జస్ట్ అలా విని టూకీగా విని అది ఇందులో చెప్తున్నాను. మొత్తం మీద చాలా అంటే అంత హైయెస్ట్ ఫిగరు అనాథరైజ్డ్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్కి ఆ దేశంలో ఉన్న పనిషబుల్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ మెక్సికో పక్కన ఉన్న కంట్రీస్ మెక్సికో, ఇంకా సౌత్ అమెరికాకి సంబంధించిన కంట్రీస్ అందరూ ఎవరెవరైతే అమెరికాలో ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళని ఎలాగ డిపోర్ట్ చేస్తున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్, అలాగా మన భారతీయులను కూడా చేస్తాడు. మన లీడర్స్ దానికి మరి పరిష్కారం ఏంటో చూపిస్తే త్వరితగతిన వాళ్ళు అక్కడ ఉండగలరు, లేదంటే వచ్చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన దేశ పరిస్థితి చెడుతనం ఆకాశాన్ని అంటుంది కనుకనే వాళ్ళు ఈ దేశంలో కంటే అమెరికాలో పార్ట్ టైం జాబ్ అన్నా చేసుకొని అక్కడ కొంచెం కొంతకాలం దేవుడిచ్చిన ఆయుష్ని పీస్ఫుల్గా గడిపేద్దాం, భారతదేశంలో అంతా ఏం బతుకుతాం అన్నట్టుగానే వెళ్ళిపోయారని నా అభిప్రాయం. సో చాలామంది స్టూడెంట్స్ కూడా అదే ఫీలింగ్లో ఉండొచ్చు. సో ఇది వాస్తవం, నేను ఊహించే చెప్తున్నాను. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది నేను వాళ్ళకి ఏమో ఇంటరాక్ట్ అయ్యి నేను చెప్పట్లేదు, ఊహించే చెప్తున్నాను. ఇది వాస్తవం. అంతమంది అక్కడ ఇల్లీగల్గా ఉన్నారంటే దాని అర్థం దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్. మన దేశం
వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అనుకూలంగా లేదు, మంచి ఉద్యోగాలు చేసుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పీస్ఫుల్గా జాబ్ చేసుకోవడానికి అనుకూలం లేదు. ఏంట్రా అంటే సమస్యలు హ్యాగమనీ, హిందుత్వ అంటాడు, హ్యాగమనీ అంటాడు, సో సనాతన అంటాడు. మన భారతదేశం సెక్యులరిజం తోటి స్వతంత్రాన్ని సాధించింది. జాతిపిత మహాత్మా గాంధీ ఎంతో ప్రయాసపడి ఒక బారిస్టర్ అయ్యుండి ఆయన నల్లకోటను తీసి అవతలకి విసిరేసి బ్రిటిష్ వాళ్ళని సిగ్గుపరచడం కోసం ఒక ధోతి కట్టాడు. ఒంటి మీద అర్ధనగ్నంగా మొత్తం ఈ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేసి మొత్తం మీద సక్సెస్ సాధించాడు ఆయన. అట్లాగా సెక్యులరిజం అందరినీ కలుపుకుంటూ సెక్యులర్గా అందరూ స్వతంత్ర పోరాటంలో అందరూ ఉన్నారు, ఆల్ సెక్యులర్ మైండ్ సెట్ అంతా. సో అప్పుడు ఈ ఈ బీజేపీ వాళ్ళు గాంధీని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది వాళ్ళు అందులో మూమెంట్లో ఇండిపెండెన్స్ స్వతంత్ర పోరాటాల్లో పాల్గొలేదు, సరికదా గాంధీని చంపేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎవిడెన్స్. ఇప్పుడు ఈ రోజున సెక్యులరిజం కోహనా సెక్యులరిజం అంటున్నారు. మన క్రైస్తవులు అటువంటి కోహనా సెక్యులరిజం అనే లీడర్స్కి మంత్రులకి ఓట్లు వేస్తున్నారు. క్రైస్తవులనే కాదు, క్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించినటువంటి వారు ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే కంపల్షన్, ఇంకా అతనికి తప్పితే ఇంక వేరే వాళ్ళకి వేసిన ప్రయోజనం లేదు, అందుకే ఇతనికి వేయవలసిన పరిస్థితి వచ్చింది అని వేస్తున్నారు. మరి ఆ లీడర్స్కి జ్ఞానోదయం కావాలి కదా, అందుకే వాక్యం ద్వారా నేను జ్ఞానోదయం కలుగజేస్తున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత అయినా కుహనా లీడర్స్ లౌకికవాదాన్ని సెక్యులరిజాన్ని అప్హోల్డ్ చేస్తూ భారతదేశం యొక్క చెడుతనం ఆకాశాన్ని అంటింది కనుక దాన్ని కంట్రోల్ చేసుకుంటూ భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజార్చకుండా మళ్ళా భారతదేశంలో భారతదేశంలో ఉందామని పొరుగు దేశాలు వాళ్ళు అట్లీస్ట్ పాకిస్తాన్ నుంచి ఎవరన్నా వచ్చి భారతదేశంలో ఉందామని వస్తారా, రారు. బంగ్లాదేశ్ నుంచి అంటే వాళ్ళు ఇదివరకు భారతదేశంలో పార్టీ కాబట్టి వస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఇదివరకు భారతదేశంలో పార్టీ, కానీ వాళ్ళు వచ్చి ఉండనివ్వరు, ఉన్నా వాళ్ళని టెర్రరిస్ట్గా ముద్ర వేస్తారు. అది పరిస్థితి. సరే, ఇక వేరే అదర్ బర్మా నుంచి, చైనా నుంచి ఎవరన్నా వేరే అదర్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్ మన దేశానికి వచ్చి ఉండగలుగుతున్నారా? లేదు. సో భారతదేశం ఎప్పుడైతే అమెరికా లాగా మోస్ట్ వాంటెడ్ కంట్రీ అవుతుందో, మోస్ట్ వాంటెడ్ అంటే నివాసయోగ్యంగాను ఈ దూర దేశాల నుంచి వెతుక్కుంటూ వచ్చి భారతదేశంలో ఉంటే మనకు లైఫ్ చక్కగా రాయల్గా ఉంటుంది, లైఫ్ సెటిల్ అయిపోద్ది అనే ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే మన లీడర్స్ అందరూ సమిష్టిగా కృషి చేసి తీసుకొస్తారో అప్పుడే భారతదేశానికి నిజమైన ఆశీర్వాదం వచ్చినట్టు. అమెరికాకి అంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? ఈ రోజున అమెరికాకి అందరూ అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చి అక్కడికి వెళ్ళి కనీసం ఒక పిల్లనో కంటే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చిందంటే వాళ్ళకి పేరెంట్స్గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం జీవితాన్ని గడిపేయచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళని బట్టి మ్యారేజ్ చేసుకుంటూ అక్కడ పిల్లల్ని కనడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ దేశం యొక్క ప్రతిష్ట అంత గొప్పది. భారతదేశానికి ఏమున్నది? భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళే భయానికి గురైపోతున్నారు, స్వేచ్ఛ లేదు. ఇప్పుడు బైబిల్లో వాక్యం మీద ఉంది, ఇలా ఉంది అని ఓపెన్గా ఒక సంత మార్కెట్లో 10 మందికి వినపడేలాగా ప్రచారం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎవరైనా వింటారా? సో ఈ విధమైనటువంటి వాతావరణం భారతదేశానికి అంత ఆశీర్వాదకరం కాదు.
ఆరోగ్యదాయకం కాదు. కనుక భారతీయులు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, పాజిటివ్ దృక్పథంతో సెక్యులరిజంని అప్హోల్డ్ చేయాలి. సెక్యులరిజాన్ని నాశనం చేస్తాం, తూట్లు పొడుస్తాం, సెక్యులరిజం అనేది ఆ పదం అనేది లేకుండా భారతదేశంలో తుడిచేద్దామంటే అది జరగని పని. ఎందుకంటే భారతదేశంలో అన్ని మతస్థులు ఉన్నారు, అన్ని విశ్వాస ధర్మాలను ఆచరించేవారు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మినీ వరల్డ్ అనుకో భారతదేశం. అందుకే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సబ్ కాంటినెంట్ అంటారు. ఒక కాంటినెంట్లో ఎన్ని దేశాలు ఉంటాయో అలాగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సబ్ కాంటినెంట్ అంటారు అందుకే. సో సబ్ కాంటినెంట్ సమిష్టిగా ఉండాలి భారతదేశం. సో చెడుతనం, ఈ భారతదేశం యొక్క చెడుతనం ఏంటంటే ఆధిపత్యం. ఇప్పుడు ఈ వాక్యంలో నేను పొలిటికల్ పార్టీస్ పేర్లు ఎత్తకూడదు కానీ తప్పట్లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది 3 సార్లు. ఇప్పుడు పరాకాష్ట భారతదేశంలో ఘోరమైనటువంటి పరిస్థితులు. మణిపూర్ని తగలబెట్టేశారు. సో అక్కడికి ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళని ఒక నామమాత్రంగా ఏరియల్ విజిట్ కూడా చేయలేదు. ఇట్లాంటి పరిస్థితులన్నీ భారతదేశంలో ఉన్నప్పుడు క్రైస్తవులకి ఎంత గాయమవుతుంది. క్రైస్తవులు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికి ఒక వెలుగిచ్చే దీపం లాంటి వారు, ఒక ఉప్పు లాంటి వారు. ఉప్పు మన ప్రతి ఆహార పదార్థాల్లోనూ ఉప్పును వాడవలసిందే. అలాగే చీకట్లో ఉన్నటువంటి వారికి త్రోవ చూపించే వెలుగుగా క్రైస్తవులు ఒక మార్గదర్శకంగా నీతిగా బతకడం, ఇలాగా నీతిగా బతకాలి, యేసయ్య చూపించిన మార్గం ఇది, మీరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పి చూపించడానికి ఒక మాదిరిగా, కొంత మోడల్గా వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం అనే విధంగా క్రైస్తవులు భారతదేశానికి బ్లెస్సింగ్ అనే ఉన్నారు. కానీ క్రైస్తవుల వల్ల భారతదేశం నష్టం ఏమీ లేదు. నీతిగా బ్రతుకుతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, భక్తిగా ఉంటున్నారు. వాళ్ళ మీదకి వెళ్ళి మీరు నీతిగా ఉంటే ఎలాగా, భక్తిగా ఉంటే ఎలాగా? మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే వేదం, మా మాట వినాలని వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సరైన విధానం? హిందుత్వంలో అటువంటిది ఉన్నదంటే అది దైవత్వం ఎలాగవుతుంది? రాక్షసత్వం. అంటే వాళ్ళు దేవుళ్ళు అనుకుని భ్రమిస్తున్న ఆ క్యారెక్టర్స్ అన్నీ రాక్షసుల సమూహమే. రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, హేట్రెడ్ని ప్రదర్శిస్తున్నారు. మరి క్రైస్తవులు ప్రేమే దైవం. సో దేవుని ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అని చెప్పి క్రైస్తవులు చెప్పకనే చెప్తున్నారు, అన్నీ సహించుకుంటూ. మరి దీన్ని బట్టైనా భారతీయులు, సగటు భారతీయులు క్రైస్తవుల్ని గౌరవించాలి, క్రైస్తవుల ద్వారా ఆశీర్వాదం పొందాలి. సో క్రైస్తవులు భారతదేశానికి దీపం వంటి వారు, ఉప్పు వంటి వారు. క్రైస్తవుల ద్వారా భారతదేశం బాగుపడాలి, ఆశీర్వదింపడాలి. ఒక మాటలో చెప్తే నేను హిందుత్వవాదాన్ని బలపరిచి దాన్ని పట్టుకుని వేలాడే వాళ్ళందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను, ఈవేళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా భారతదేశం కంప్లీట్గా ఆశీర్వదింపబడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందుత్వ ధర్మాన్ని నుంచి క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించవలసిందే. అప్పుడే భారతదేశం ఆశీర్వదింపబడుతుంది. ఇప్పుడు చాలామంది హిందువులు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ చర్చిలు వాళ్ళకి తోచిన విధంగా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా చర్చిలు పెట్టుకుని ఒక గ్రూపుగా ఒక 50 మంది, 25 మంది, 10 మంది అలా వారు నడిపించుకుంటున్నారు. దానివల్ల భారతదేశానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా?
కీడైతే ఏమాత్రం జరగట్లేదు, మేలే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. వీళ్ళు ఆశీర్వదింపబడడం వల్ల కొంతమందికి వీళ్ళు ఒక విధంగా ఆశీర్వాదకరంగా ఆ నైబర్స్కి దగ్గరలో ఉన్నటువంటి వారికి, భారతీయులకి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. ఎలాగంటే వీళ్ళని ఆశీర్వదిస్తున్న దేవుడిని మనం ఎందుకు ఆరాధించకూడదు, మనం కూడా వెళ్దాం అనే ఆశ మిగతా వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వాళ్ళు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. ఇది నచ్చనటువంటి సనాతన హిందుత్వ వీళ్ళు గర్వాపసి అని వివిధ రకాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యం చేయడం, అక్రమాలు చేయడం, వేధించేయడం, సో చిత్రహింసలు పెట్టడం, మనుషులు చంపేయడం, ఇది ఎంతవరకు ధర్మం? అందుకే నినివేకి ఏ విధంగా మాట్లాడుతున్నాడో భారతదేశానికి కూడా దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేను నీకు విరోధినై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖము మీదకి ఎత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరిచేదను. ఇప్పుడు చూసారు, అపోజిషన్ మొత్తం బీజేపీ చేస్తున్న పనులన్నింటినీ దుయ్యబట్టట్లేదా? అలా చేస్తున్నప్పుడు వరల్డ్ ప్రపంచం గమనించట్లేదా? అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నిన్నువే పాడైపోయినా దాని కొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదమందరు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితులు భారతదేశంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా వాళ్ళందరూ మేక్ ఇన్ ఇండియా లేదేమీ లేదు, సాపు చుట్టూ సంకన పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకో, నష్టం ఎవరికి? ఎఫెక్ట్ అందరికీ పడుతుంది కదా. సో మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిందో లేదో తెలియదు, కానీ ఏవో కొన్ని మొబైల్స్ అవి ఏవేవో మేక్ ఇన్ ఇండియా అని ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి న్యూస్లో నేను వింటున్నాను. సో దానివల్ల మరి జీడిపి ఎంత పెరుగుతుందో, అభివృద్ధి చెందుతుందో తెలియదు, కానీ మొత్తం మీద కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా. ఎవరెవరైతే ఆల్రెడీ వచ్చి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎందుకుంటారు? కమ్యూనల్ హార్మనీ లేదు. సో భారతదేశానికి కమ్యూనల్ హార్మనీ చాలా అవసరం. ఆధిపత్యం, హేగమనీ ఇవన్నీ వ్యర్థమైనవి, భారతదేశానికి ఒక క్యాన్సర్ లాంటివి. కనుక సెక్యులరిజం పునాదుల మీద భారతదేశం ఇంతవరకు అభివృద్ధి చెందింది, ముందు కూడా అభివృద్ధి చెందాలని యేసు ప్రభు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా ఓర్పు సహనంతో మనము భారతదేశానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. అలాగని మనం ఓర్చుకున్నాం కదా అనే వాళ్ళు హింసించడానికి, మన మీదకి బాధించడానికి వచ్చినప్పుడు ఎదురు తిరగాల్సిందే, తప్పదు. బైబిల్ మీద చేసి చెప్తున్నా, బైబిల్ సాక్షిగా చెప్తున్నా, ఎదురు తిరగడం తప్పు కాదు. రెండు ఆటోలు వెళ్తున్నాయండి రోడ్డు మీద. అందులో ఒక కుర్రోడు పాట పాడుతున్నాడు, యేసయ్య దేవుడని అందరికీ చెప్పాలి అని. ఆ మైక్ మీద ఆటోలు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, డప్పులు కొడుతున్నారు అందులోనే. సో ఈ విధంగా సువార్త ప్రకటన చేస్తున్నారు. మంచి శుభసూచకం. యేసయ్య యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన మనందరి కోసం ఏర్పాటు చేసిన రక్షణని భారతదేశానికి ప్రచురపరచాలి. సో కరెక్ట్గా ఈ వాక్యం నేను చెప్పుకుంటున్నాను వీడియో కెమెరా కోసం. నా ముందే ఎవరు లేరు ఇక్కడ, నేను ఒక సింగిల్గానే చెప్పుకున్నాను. వాళ్ళు వెళ్తున్నారు, చూసారు. ఇది దేవుని చిత్తం. భారతదేశానికి మెసేజ్ క్లారిటీ చాలా క్లియర్గా వస్తుంది. మెసేజ్ భారతదేశం ఆశీర్వదింపబడాలి. భారతదేశం ఆశీర్వదింపబడాలంటే సనాతన వారు మారాలి,
హిందుత్వం మారాలి, బీజేపీ వారు మారాలి. బీజేపీ పొలిటికల్ మైలేజ్ అధికారం కోసం వీళ్ళందరినీ పావుల కింద వాడుకోవడం అది ధర్మం కాదు. పొలిటికల్ పార్టీస్లో నీతి లేదు, బీజేపీలో నీతి అసలు లేనే లేదు. అపోజిషన్ని గౌరవించట్లేదే. అపోజిషన్ అంటే ఆ బీజేపీకి ఓటైనటువంటి వారు ప్రజలందరినీ రిప్రజెంట్ చేసే పార్టీలు ఎవరెవరు ఉన్నారో అపోజిషన్ వాళ్ళందరినీ గౌరవించడం ద్వారా ఆ బీజేపీని వ్యతిరేకించినటువంటి ప్రజలను కూడా గౌరవించడం అవుతుంది. లేకపోతే అపోజిషన్ ధిక్కరించడం, హేళన చేయడం, గేలి చేయడం అంటే ఆ మిగతా ప్రజల్ని హేళన చేయడమే, గేలి చేయడమే. కనుక ప్రో అండ్ యాంటీ న్యాచురల్గా ప్రతి దేశంలోనూ ఉంటారు. వీడు మనకు ప్రో కాదు అని చెప్పేసి వాడిని మనకు ఓటే లేదని చెప్పేసి నువ్వు వివిధ రకాలుగా వేధించేసి ఆకలి చావులు వచ్చే విధంగా తీసుకొచ్చావు అంటే నువ్వేమి లీడరు? నువ్వు నీలాంటి పనికిమాలిన లీడర్ భారతదేశానికి అవసరం లేదు. ఒక క్రైస్తవుడుగా నేను నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. ఒక ఓటు వేసాను కనుక, ఓటు హక్కు నాకు ఉంది కనుక. కనుక ఈ చీప్ టాక్టిక్స్ అన్నీ ఈ బీజేపీ వాళ్ళు, ఈ ప్రో హిందుత్వ వాళ్ళు, సనాతన వాళ్ళు మానుకోవాలని ఒక క్రైస్తవుడుగా, ఒక ఎవెంజలిస్ట్గా, ఒక బిలీవర్గా త్వరలో ఒక చర్చి నిర్మించుకుని చర్చిని నడిపించుకునే పాస్టర్గా నేను కోరుతున్నాను. క్రైస్తవులు మా యూట్యూబ్ ఛానల్కి వచ్చి మా వీడియోని చూస్తూ వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భారతదేశం గురించి ప్రార్థన చేద్దాం. భారతదేశం ఆశీర్వదింపబడాలి. ఈ భారతదేశానికి క్యాన్సర్ లాగా ఉన్నటువంటి ఈ మతతత్వ పార్టీల నుంచి విముక్తి కలగాలి. భారతదేశంలో సెక్యులరిజం అప్హోల్డ్ కావాలి. నేను క్రైస్తవుడిని అని చెప్పి అందరూ క్రైస్తవులుగా మారిపోండి ఇమ్మీడియట్గానే అని చెప్పేసి అన్నదరాన్ని మారుతారా? వాళ్ళంతటాలో తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళు మారాలి. ప్రభు కూడా కోరుకునేది అదే. రోబోట్లాగా మనుషులు చేయలేదు, ఫ్రీడంతో చేశాడు. అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడు. మంచి చెడుల్ని ఎన్నుకునే విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. మంచిని ఎన్నుకుంటే మంచిగా ఉంటావు, చెడుని ఎన్నుకుంటే పాడైపోతావు, నాశనం అయిపోతావు. యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే రక్షింపబడతావు, పరలోకానికి వెళ్తావు. లేదంటే ఈ ఉన్న పరిస్థితి చాలు నరకానికి పోవడానికి. దానికి మళ్ళీ స్పెషల్గా క్వాలిఫికేషన్స్, స్పెషల్ సాధనాలు ఏమీ అవసరం లేదు. కనుక క్రైస్తవులు కానటువంటి వారు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించని ఎవరైతే యేసుప్రభుని అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా పోయేది నరకానికి, అందులో నో డౌట్. కానీ చనిపోయే వరకు, తుది శ్వాస వరకు ప్రభు కోసం నమ్మకంగా ఉన్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడా ఎవరికి తెలియదు. మనం ఎప్పుడు సత్తామో మనకే తెలియదు. కనుక ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి గంట దేవుని కోసం నిలబడి పరిశుద్ధంగా, ఆయన కోరుకునే పరిశుద్ధంగా మ్యాక్సిమం తప్పుతూ ఉంటారు. తప్పిపోయినంతరాన్నే తప్పిపోయాం కదా అని ఇంక దిగారిపోతామేంటి? మళ్ళీ పరిశుద్ధం వైపు రావాలి. బ్యాక్ స్లైడ్ అవుతారు. బ్యాక్ స్లైడ్ అయినంతరాన్నే మళ్ళీ దిగిపోతామా, డౌన్ అయిపోతామా? డౌన్ఫాల్ కాకూడదు, మళ్ళీ ప్రభు దగ్గర రావాలి. అందుకే మన భారతదేశాన్ని అంతటినీ దేవుడు ఆశీర్వదించాలి. శాంతి సమాధానంతో దేశం బాగుపడాలని ఈ మతతత్వ పార్టీలు, శక్తులు భారతదేశాన్ని పట్టి పీడించకూడదని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమకరంగా చేసి మనందరినీ ఆయన చిత్త ప్రకారంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోలో నా ఫేస్ చూపించలేదండి, కానీ నా ఫోటో ఒకటి పెడతాను.
దాన్ని వీడియోకి థంబ్నెయిల్లో వర్డ్ గుర్తురాలేదు, థంబ్నెయిల్ అనేది, దాంట్లో ఫోటో పెడతాను. ఆ ఫోటో ఉన్న వ్యక్తిని నేనే. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మా మినిస్ట్రీస్కి మీరు ఏమన్నా సపోర్ట్ చేయాలనుకుంటే ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మా ఇంటి ముందు చిన్నది 20x10 ప్రేయర్ హాల్ ఒకటి నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. దేవుడు చూపించిన ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మేము వారిని ఆ ప్లేస్లో కొంతమందిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలా చర్చ్ నిర్మించుకుంటున్నామండి, మరి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి, దేవుని ప్రేమను బట్టి ప్రేరేపణను బట్టి సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. సువార్త పత్రికలు ఇస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ కావాల్సిన వారికి బైబిల్ ఇస్తున్నాం, డొనేషన్ తీసుకుని బైబిల్ ఇస్తున్నాం. సో మా సేవ, మా పరిచర్యలు, మా సేవ దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థించండి. సో మా చర్చి నిర్మాణం నిమిత్తం మీకు తోచిన కానుక ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మా యూపీఐ నెంబరు, మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ నెంబర్ అని ఉంటుంది, యూపీఐ నెంబరు యూపీఐ ఐడి అని ఉంటుంది. అందులో యూపీఐ నెంబరు 4268 యూపీఐ ఐడి వచ్చి 9292201542. అది నా మొబైల్ నెంబరు. @Jio స్మాల్ లెటర్స్ JIO అది యూపీఐ ఐడి. ఈ రెండు నెంబర్ కానీ యూపీఐ ఐడి కానీ ఇచ్చినప్పుడు రాజబాబు మోసగంటి అని పేరు వస్తుంది. మీరు మా చర్చ్ నిమిత్తం ఎంత అయితే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో అమౌంట్ని ఎంటర్ చేసి సెండ్ కొట్టండి, మాకు వస్తుంది. మీ ఫోన్ నెంబర్ తోటి ఒక SMS పంపించండి, అమౌంట్ ఎంత డొనేట్ చేశారో మెన్షన్ చేస్తూ. మేము మీకు కాల్ చేస్తాం, మాట్లాడతాం, మీ గురించి ప్రార్థన చేస్తాం. మీరు మాకు సపోర్ట్ చేశారు కనుక ప్రభు మీకు అనేక విధాలుగా, అన్ని విధాలుగా ఆశీర్వదించాలి అని చెప్పి మేము ప్రార్థన చేస్తాం. సో మా ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ సపోర్ట్ మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మా చర్చి నిర్మాణంలో మీరు పాలుపంపులు పొందడం ద్వారా మీ పేరుని దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటాడు. దేవుడు తన చిత్త ప్రకారంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మా వీడియో యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి, RAJABABU MOSUGANTI. మోసగంటి అనేది మా ఇంటి పేరు, నా పేరు రాజబాబు. అది ఛానల్ ఉంది. సో దయచేసి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళ మా వీడియోని, మా ఛానల్ని దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలు అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇంకా ఛానల్స్ ఉన్నాయి మాకు. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ అని ఒక ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు చూడండి. RB మోసగంటి అని ఒక ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు చూడండి. రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్ అదొక ఛానల్ ఉంది, దాంట్లో చాలా వీడియోలు రోడ్ సైడ్ కూర్చొని బైబిల్ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను, చూడండి, వీడియోస్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఛానల్ ఉంది యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ అని, అది ప్రస్తుతానికి కొంచెం డిలీట్ పొజిషన్లో ఉంది, దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రికవర్ అయిన తర్వాత మీకు రిక్వెస్ట్ చేస్తాం, అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా మినిస్ట్రీస్కి, మా చర్చ్ నిమిత్తం మానిటరీ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మా యూపీఐ ఐడి మరొకసారి చెప్తున్నాను. యూపీఐ నెంబర్ 42681968. యూపీఐ ఐడి 9292201542 @JIO. థ్యాంక్ యూ. వీడియో క్లోజ్ చేస్తున్నానండి.